గుంటూరు శ్రీ శ్యామకృష్ణ గానసభ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్యామశాస్త్రుల వారి 177వ ఆరాధన మహోత్సవం ఇటీవల గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. మాఘశుద్ధ దశమి నాడు 31వ తేదీన ఉదయం 9 గంటలకు పల్లకీ సేవ నిర్వహించారు. బంగారు కామాక్షి అమ్మవారిని వైభవంగా అలంకరించి ఆమెతో పాటు శ్రీ శ్యామశాస్త్రి వారి ఛాయాచిత్ర పటాన్ని కూడా పల్లకిలో ఉంచి ఈ ఊరేగింపు నిర్వహించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చుట్టుపక్కల ఉన్న వీధుల ద్వారా ఈ నగరోత్సవం పుర ప్రముఖులు, కర్ణాటక సంగీత అభిమానులు ఉత్సాహభరితంగా సాగగా వైభవోపేతంగా సాగింది. వాగ్గేయకార త్రిమూర్తులలో శ్రీ త్యాగరాజస్వామి గారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి వారు ప్రముఖులు అన్నది సంగీతాభిమానులందరికీ తెలుసున్నది. ఈ వాగ్గేయకార త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి వారి ఆరాధనా మహోత్సవం ఈ పల్లకి సేవతో ప్రారంభమై తిరిగి నగర వీధుల గుండా వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణానికి చేరింది. నిరంతర కామాక్షి పాద సేవా నిరతుడు, ఆనంద భైరవి రాగ రసానందమూర్తి, కర్ణాటక సంగీత మూర్తిత్రయ జిష్ఠుడు అయిన శ్రీ శ్యామశాస్త్రుల వారి ఆరాధన మహోత్సవ సభ పల్లకీ సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపైన జరిగింది. జ్యోతి ప్రకాశనం, పూలమాలంకరణ వంటి లాంఛనాల అనంతరం శ్రీ విజే వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. నిజమైన వాగ్గేయకారులు, నిజమైనటువంటి ఈ త్రిమూర్తులకు జరగవలసినటువంటి ఆదరణ, వారిని గుర్తించాల్సినటువంటి స్థితి, వారికి కావలసినటువంటి ఔన్నత్యం మనం ఇవ్వలేకపోతున్నాం. ఆ ఔన్నత్యాన్ని శ్యామశాస్త్రి గారి ఔన్నత్యాన్ని బహుళ ప్రాచుర్యం చేసి ఈ సభ ద్వారా తెలుగు జాతికే కాకుండా యావత్ భారతదేశంలో శ్యామశాస్త్రి గారి కృతులకి ప్రాచుర్యం తీసుకురావాలనేటువంటి మా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీమతి వేదవతి స్వాగతం పలికారు. ఒక మహత్తరమైనటువంటి రోజుని మనం శ్యామశాస్త్రి ఆరాధనగా ఈ రోజు జరుపుకుంటున్నామంటే నిజంగా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రసన్నానందగిరి స్వామి వారు ఈ సందర్భంగా తమ శుభాకాంక్షలను అందించారు. సర్వకాల సర్వావస్థలయందు సర్వేశ్వరుని సంస్మరణలో లీనమై ఉండేదే అదే కీర్తన. ఒకరే చేస్తే కీర్తన, సంఘంతో కలిసి చేస్తే సంకీర్తన. అందులో లీనమై చేసిన ఈ ముండమయమైన శరీరం తన్మయంలో చిన్మయం కావాలా, అది భక్తి పరాకాష్ఠ అన్నమాట. సంకీర్తన ద్వారా వారి భావాన్ని భగవత్ కైంకర్యంలో లీనం చేసిన మహానుభావులు శ్యామసుందర శాస్త్రి. సంగీత విద్వాన్మణి శ్రీ టీకే గోవిందరావు తమ సందేశాన్ని అందించారు. Among the trinities, most of us will know that Shyama Shastri is the eldest. In the style of music also, if you go through the Shyama Shastri kritis, we can see all the aspects which are respected in our South Indian music. I am mentioning the South Indian music. Our South Indian music is unique. Throughout the world, system of music is composed by a composer and the singer is presenting perfectly what the composer composed. This is the system followed throughout the world. In India, our music is creative. Each and every artist, let us take half an hour duration of concert in which the composed or arranged
item Kruti is only 5 to 7 minutes. The rest of the duration is creative aspects such as Raga, Alapana, Niraval, Swaram, etc. etc. శ్యామశాస్త్రి వారసులు శ్రీ ఎస్ రాజా తమ అభినందనలు తెలియజేశారు. Vishwanath here, the father of Sri Sashil, was worshipping the Devi. At that time, during a Samaradhana of Venkatachalapati, the lady was, Shyamashashil mother was invited, and the God blessed her, told on Chaitra Kritika Nakshatra, a child will be born, and you name him as Venkata Subramaniam. So he was the only son of Mr. Vishwanathaya. And some 5 to 7 years they were living at Tiruvarur. Then they came to Tanjavur. Then the Maratha king Talajaji offered them a sufficient land, about 200 acres, and built a temple and gave an agraharam, Sarvamanya agraharam for their worship. From that time onwards, they came to Tanjavur. Say it will be in the say 1765, something like that. So at Tanjavur, Shyamashastri was initiated in Veda Adhyayana and Devi Upasana, but they are not born musicians, and their music was considered as not good for Brahmin community also. So he was initiated only in Veda and Telugu teachings, and his uncle was a good musician, and he taught him something about the music. గానకళ ఎడిటర్ శ్రీ మునుగంటి శ్రీరామ్మూర్తి సభ కృషిని ప్రశంసించారు. జాతీయ సమైక్యత అని ప్రభుత్వం అంటుంది తరచుగా. త్యాగరాజు ఒక పైసా పెట్టుబడి లేకుండా అంతర్జాతీయ సమైక్యత తీసుకొచ్చాడు 26 ఉత్సవాల్లో. మనం చూస్తే కనిపిస్తుంది. విదేశీయులంతా వచ్చి ముందు కూర్చుని తాళం వేస్తూ ఉంటే మన భాష, మన ప్రాంతము, మన వేషధారణతోటి వారు అక్కడ కూర్చుని వాడు సంగీతం నేర్చుకోవడానికి విదేశాల నుంచి కర్ణాటక సంగీతానికి స్కాలర్షిప్ల మీద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జాతీయ సమైక్యతే కాదు, అంతర్జాతీయ సమైక్యత తీసుకొచ్చిన ఖ్యాతి త్యాగరాజుకుంది. ఎవరి విశేషాలు వారికి ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి ప్రత్యేక కృషి చేసి వారి విశిష్టతని నిలుపుకున్నటువంటి వారు, మనకి తెలియజేసినటువంటి వారు, మనకు ఒక బాట ఏర్పాటు చేసినటువంటి వారు. శ్యామశాస్త్రి ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ సభా కార్యక్రమంలో ఉపన్యాసాల అనంతరం శ్యామకృష్ణ గాన సభ పక్షాన నిర్వాహకులందరూ వేదికపైన అతిథులను ఘనంగా సత్కరించారు. ఆ రోజు మధ్యాహ్నం సంగీతోత్సవాన్ని, ఆ రోజు సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లను విజయవాడ ఆకాశవాణి కేంద్రం, విజయవాడ దూరదర్శన్ కేంద్రాలు సంయుక్తంగా ఆశాంతం రికార్డు చేయడానికి ఏర్పాట్లను చేశారు. సంగీత సభ ప్రారంభోత్సవానికి ప్రాంగణాన్ని విద్యుత్ దీప కాంతులతో కనులు మిరుమిట్లు గొలిపేలా అలంకరించారు. ఈ సంగీత సభలో ముందుగా శ్రీ వడలి ఫణినారాయణ వీణావాదనం, అనంతరం చెన్నైకి చెందిన గాత్ర విద్వాంసులు శ్రీ టీకే గోవిందరావు గారి గాత్ర సంగీత సభ ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం విశేషం.
నన్ను బ్రోవు లలిత వేగమే 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 లలిత వేగమే నన్ను బ్రోవు లలిత వేగమే చాల నిన్నేర చాల నిన్నేర నేర నౌమియున వాడుగద భక్త కల్పక నన్ను లలిత గమే నిన్ను నేర చాల నిన్ను నేర నౌమియున వాడుగద భక్త కల్పగల లలిత నిన్ను వినా నాకెవరు ఉన్నారు గతి జనని నిన్ను వినా నాకెవరు నారు జగ జనని అతి వేగమే వచ్చిన బ్రోవు లలిత అతి వేగమే నన్ను బ్రోవు లలిత వేగమే చాల నిన్నేర నౌమియున వాడుగద భక్త కల్పగల బ్రోవు లలిత సుమేరు మధ్యనిలయు శ్యామ కృష్ణుని సోదరి కౌమారి సుమేరు మధ్యనిలయు శ్యామ కృష్ణుని సోదరి కౌమారి ఉమాశ్రీ మీనాక్షి శంకరి
राजी रजूप समय नो रो ललिता ओ मघ राजी रजूप నిజ 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 మగరిన లలిత స స స రి స ని స ద ని స రి ని స ద ని మ ద గ మ ద ని రి స ని ద మ గ రి ని ను రు లలిత స ని ద రి ద ని ద మ గ రి ద ని న ను రు లలిత నిదరిద సానిద మగారి నిన్ను బ్రోవు మగ మద మగ మద నిదరిద నిద మగరి నిన్ను బ్రోవు మగ మద మగ మద నిదరిద నిద మగరిద నిన్ను బ్రోవు ధని మాద గమద నిద నిద సామగ మగరి ధని ధని ద సాని ద మగారి ను బ్రో సా సా మగ మద మగ మద నిద మగ మ నిద మద నిద నిద మద నిద 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 మగ మగరి ద గని దని నిద నిద సని ద మ నిద ఈ సంగీత సమావేశాల అనంతరం సంగీతోత్సవ వేదికపైన ప్రతిష్ఠించిన బంగారు కామాక్షి విగ్రహానికి, శ్యామశాస్త్రుల వారి ఛాయాచిత్ర పటానికి అర్చన కోసం ప్రత్యేకమైన పూజా ద్రవ్యాలను స్వామివారి గర్భాలయం నుండి ఒక ప్రత్యేకమైన ఊరేగింపుగా మేళ తాళాలతో వేదిక వరకు తీసుకుని వచ్చారు. అనంతరం శ్యామశాస్త్రి విరచిత పంచరత్న గానసభ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం జాతీయ సంగీత కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రాచుర్యం పొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఈ పంచరత్న గానసభలో పాలు పంచుకున్నారు. The choral rendition begins with the presentation of Varnam in Rag Begada set to Adital. Jai